హలో హాయ్ అండి, ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎంతైతే హ్యాపీగా ఉన్నానో దానికి మించి బాధ కూడా ఉంది. ఆ బాధ ఏందనేది మీకు చెప్తాను. ఆ బాధ చెప్పడానికే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఇంకా థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా! ఏంది ఆ విషయం అంటే, ఫస్ట్ అయితే అందరూ బాగున్నారా? అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందన్నమాట. అయితే 3 ఇయర్స్ అవుతుంది కదా! 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ అయితే ఒక రూల్ పెట్టిందన్నమాట. ఏందంటే మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అండ్ షార్ట్ వీడియోస్‌కి అయితే 10 మిలియన్స్ 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి షార్ట్ వీడియోస్‌కైతే. లాంగ్ వీడియోస్‌కైతే 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతది. అయితే ఇప్పుడేం చేసింది యూట్యూబ్ వాడంటే, అసలు ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంత టెన్షన్‌గా ఉంది. టెన్షన్ విత్ భయం కూడా అన్నమాట అసలు. ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయితే అవుతుంది కదా! ఆ 3 ఇయర్స్‌లో అయితే నేను 4000 వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఇంకా అది నా మిస్టేకే ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఈ 3 ఇయర్స్‌లో చాలా సార్లు స్కిప్ చేసేసాను పెట్టకుండా. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రాక వదిలేయడము, కొన్నిసార్లు వ్యూస్ రాక వదిలేయడము. అలా చాలా సార్లు వీడియోస్ అయితే స్కిప్ చేసేదాన్ని కదా! అయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా! వాటి వల్ల నేను కొన్ని రోజులు వీడియోస్ అనేది పెట్టలేదు. మధ్యలో పెట్టడం, ఒక 1 మంత్ పెట్టడం, కొన్ని డేస్ గ్యాప్ రావడం, అట్లా ఆ మిస్టేక్, నేను పెద్ద మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల ఇప్పుడు నా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేవు. 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేవు కదా! అయితే యూట్యూబ్ రూల్ ఏందంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అయితేనే మన ఛానల్ మానిటైజ్ అవుతదన్నమాట. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేవు ఇంకా. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఒక రూల్ పెట్టింది. ఏందంటే, కొత్త రూలు. ఫస్ట్ పాత రూల్ ఏందంటే 4000 అవర్స్ వాచ్ టైమ్ ఉండాలన్నమాట ఛానల్‌కి. అండ్ షార్ట్ వీడియోస్‌కి ఒకవేళ 4000 అవర్స్ వాచ్ టైమ్ లేకపోతే షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మానిటైజ్ అవుతది. షార్ట్ వీడియోస్‌కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. లాస్ట్ 1 ఇయర్ నుంచి కౌంట్ చేసుకుంటది యూట్యూబ్. లాస్ట్ 1 ఇయర్ నుంచి, ఇప్పుడు ఈరోజు ఏంది, ఆగస్ట్ 13 కదా! ఆగస్ట్ 13, 26 కదా! 25థ్ ఆగస్ట్ నుంచి మన వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతదనమాట యూట్యూబ్‌లో. అలా కౌంట్ చేసుకుంటే షార్ట్ వీడియోస్‌కి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి 1 ఇయర్‌లో. 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు నా 4000 వాచ్ అవర్స్ అయితే అసలు కంప్లీట్ కాలేవు. యూట్యూబ్ అంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి కదా! ఇప్పుడు డబల్ చేసింది దాన్ననమాట. 8000 అవర్స్ వాచ్ టైమ్ ఉంటేనే మన ఛానల్ మానిటైజ్ అవుతది. అలాగే ఒకవేళ 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేవు అనుకోండి, షార్ట్ వీడియోస్ ద్వారాన మానిటైజ్ అవుతది కదా! ఆ షార్ట్ వీడియోస్‌కి ఏం చేసింది, 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి కదా! ఇప్పుడేం చేసింది, 20 మిలియన్స్‌కి పెంచిందనమాట. అంటే ఒక్కదానికి డబల్ చేసింది యూట్యూబ్. అది ఇప్పుడు కొత్త రూల్ అన్నమాట. ఈ రూల్ అయితే ఇప్పుడు 2027 ఫిబ్రవరికి అయితే అమల్లోకి వస్తుందంట. ఇంకా ఏమవుతది, ఏంది అనేది చూడాలి. నాకైతే ఫుల్ టెన్షన్‌గా ఉంది. అవుతుందో ఏంది అనేది చూడాలి. ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి నేను ముప్పు తిప్పలు పడ్డాను ఈ 3 ఇయర్స్‌లో. అంటే నేను కంటిన్యూగా పెడతా ఉంటుంటే నాకు రిజల్ట్ వచ్చేదేమో. కానీ ఇప్పుడు నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి నేను అంత ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఈ 6, 7 మంత్స్ ఏడో ఉంది. ఇప్పుడు ఆగస్ట్‌గా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 7 మంత్స్ ఉంది. ఫిబ్రవరి వదిలేసిన 6 మంత్స్ ఉంది. ఫిబ్రవరి వదిలేసిన 5 మంత్స్ అనుకోండి. 5 మంత్స్‌లో నా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అది ఎలా అవుతదో మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ నన్నుగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొంచెం రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నా అనుకోండి. కొంచెము దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యలో వదిలేద్దాము, ఒకవేళ వాచ్ అవర్స్ కంప్లీట్ ఫిబ్రవరిలోగా కంప్లీట్ కాకున్నా సరే నేను ట్రై చేస్తాను. కానీ 3 ఇయర్స్ కష్టపడ్డాను కదా! ఈ కొత్త రూల్ రాకముందే నేను నా ఛానల్ మానిటైజ్ అయిపోతే బాగుండు అనేసి అనుకుంటున్నాను. అయిపోవాలి అనేసి నేనైతే చాలా కోరుకుంటున్నాను. చాలా అనుకుంటున్నాను ఇంకా. ఇప్పటి నుంచి వీడియోస్ మీద కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా కొంచెం గాలి సౌండ్ వస్తది కదా! ఆ సౌండ్ ఏమైనా ఉంటే స్కిప్ చేసేయండి. అండ్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే కూడా స్కిప్ చేసేయండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఏం చేయాలో అసలు ఇంత పెద్ద షాక్ నా మైండ్‌లో నుంచి కోలుకోలేకపోతున్నాను. అసలు ఏమనాలో అర్థం నేను కొన్ని టెక్ ఛానెల్స్ చూస్తానన్నమాట. వీడియోస్ ఎట్లా చేయాలి, ఏంది అనేసి. స్టార్టింగ్‌లో చూసేదాన్ని కాదు. ఇప్పుడైతే చూస్తున్నాను. ఇంకా చూస్తుంటే ఒకటే టికా టికా టక్ 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 అని నోటిఫికేషన్‌లు వస్తూనే ఉన్నాయి నైట్ అంతా అన్నమాట. ఈ కొత్త రూల్ గురించి. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి అనేసి నేను ఈ వీడియో చేసి మాట్లాడదామని మాట్లాడుతున్నాను. ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి నిద్ర లేదన్నమాట అసలు కంటికి.
ఇదేం కర్మరా నాయనా, నేను ఎలాగైనా సరే ఈ ఇయర్‌లో మానిటైజ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఛానల్‌ని అనేసి అనుకున్నాను కదా! ఈ ను ఈ న్యూస్ వినంగానే ఒక టెన్షన్ మొదలైపోయింది మైండ్‌లో. అయితే నిద్ర రావట్లేదు. ఇంకా నా ఫీలింగ్ ఏంది అనేది ఒక వీడియో అన్నా చేద్దాము అన్నట్టు ఇంకా చేసేస్తున్నాను. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. కెమెరా ఆన్ చేయకముందయితే చాలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని ప్రీ ప్లాన్డ్‌గా పెట్టుకున్న మైండ్‌లో. ఇప్పుడు అవేం గుర్తు రావట్లేదు నాకు. అండ్ ప్లీజ్ ఇప్పుడు నేను వీడియోస్ అంతా కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, నా 100% బెస్ట్ ఇవ్వడానికే చూస్తాను ఇప్పుడైతే. కానీ చాలామంది లాంగ్ వీడియోస్ చూస్తారు, కానీ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం వల్ల ఆ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వదన్నమాట. అందుకే మీరు కొంచెం ఎలాగో వీడియో చూస్తారు కదా, 3-4 మినిట్స్ అయినా చూస్తారు కదా. కొందరైతే 1-2 మినిట్స్ కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా. 1-2 మినిట్స్ చూసేవాళ్ళైనా సరే మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్, అది బ్యాడ్ అయినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. యూట్యూబ్ అన్నాక ఇప్పుడు బ్యాడ్ తీసుకోవాలి, గుడ్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అయితే నేనేదో తప్పుగా అనుకుంటానని అనుకోకండి. బ్యాడ్ అనిపించినా సరే దాని గురించి ఏమనిపిస్తుందో అదొకటి మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. మంచి ఏమైనా చెప్పాలనుకున్నా సరే కొంచెం అట్లా ఇంప్రూవ్ చేసుకోండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అన్నట్టయినా సరే కొంచెం కామెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సరే కామెంట్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఇలా వద్దంటున్నారు, అలా వద్దంటున్నారు, అలా చేయమంటున్నారు, ఇలా చేయమంటున్నారు అని కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అదొక మైండ్లో ఉంటుంది కదా, ఒక హ్యాపీనెస్ లాగా అనిపించి నాకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎట్లా చేయాలో అర్థమవుతుంది కదా. కొంచెం వీడియోస్ ఎట్లా చేయాలో ఏంది అనేది నేను చేస్తాను, కానీ చిన్న సపోర్ట్ మీ నుంచి అన్నమాట, ఒక ఎంకరేజ్మెంట్ లాగా అన్నమాట. అలా అయితే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది అయితే నన్నుగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు, చేస్తూనే ఉన్నారు. కానీ చాలామంది అంటే అది వాళ్ళు కూడా తక్కువ అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉంటే దాంట్లో ఇంతమందే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇది వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయరు అనేది నాకు తెలియదు. ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూ, ఇంకా నేనేం చెప్పలేను. నేను యూట్యూబ్ కోసము ఎంత కష్టపడ్డా అనేది మీకు బయట తెలియకపోవచ్చు. నేను జస్ట్ ఏదో వీడియో అలా అలా తీసి అలా పెట్టేస్తాను అంతే. కానీ ఈ యూట్యూబ్ రన్ చేయడానికి నేను అనుకునే వాళ్ళకు చాలామందికి నేను దూరంగా ఉంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు అనుకునే నా ఫ్యామిలీ అయితే ఉన్నారు కదా, ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితే నేను ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, నేను ఈ వీడియోస్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అలా ఇష్టం వాళ్ళకు ఉండదు కాబట్టి ఇంకా నేనేం చేశానంటే ఇది నా ఇష్టం, ఇది నా ఫ్యాషన్, ఇది నేను చేయాలి, ఇది నా ఇష్టం, ఇది ఒక నా కళ అనమాట. ఎలాగో పెద్ద చదువులు చదవలేకపోయాము, ఎలాగో జాబ్ చేయలేకపోయాను, ఇదన్నా నేను సక్సెస్ చేయాలి, దీంట్లో ఎలాగైనా సరే నేను ఎంత కష్టపడ్డా దీంట్లో నేను సక్సెస్ అవుతా అని నమ్మకం నాకుంది. ఆ నమ్మకం లేకపోతే ఇంత కష్టపడను. కాకపోతే ఇప్పుడు ఇది నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతుకుతా అన్నట్టు నేను అనుకునే వాళ్ళతో నేను కొట్లాడి మరి నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను. అంటే ఎంత ఫైట్ చేశానో మీరే చూడండి. చాలామందికి తెలుసు నా పర్సనల్ ఇష్యూస్ అయితే. అలాంటప్పుడు ఇప్పుడు ఈ కొత్త రూల్ వచ్చి ఇంత పెద్ద షాక్ ఇస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు సడన్గా వదిలేద్దామన్నా నేను ఇంతమందితో ఫైట్ చేసి ఏం లాభం, వదిలేయాలి అన్న కూడా కదా. అందుకనే నాకు యూట్యూబ్ కావాలి, మీరు నాతో లేకున్నా సరే నాతో యూట్యూబ్ ఉంటే చాలు అన్నట్టు నేను ఫైట్ చేశాను అందరితోనే, మా ఫ్యామిలీతోనే. ఆఖరికి మా మమ్మీ డాడీతో సహా అందరూ యూట్యూబ్ వద్దు అనే వాళ్ళే తప్ప చేసుకో ఏమవుతుంది ఈ రోజుల్లో అన్నీ యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు ఎవరు లేరు ఫ్యామిలీలో అందరూ. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే ఒకటే ధైర్యం మా హస్బెండ్ అన్నమాట. తన సపోర్ట్ ఉంటే నేను ఏదన్నా చేస్తాను. ఇంకా ఆయన సపోర్ట్ కూడా లేదు, నువ్వు చేయకు అని చెప్తుంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు, ఎన్ని వీడియోస్ తీసేదాన్ని కాదు. ఒకసారి కొత్తగా చూసిన వాళ్ళైనా సరే వెళ్ళి చూడండి, ఎన్ని వీడియోస్ ఉంటాయి, ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఇంత మెయింటైన్ చేసినా సరే వ్యూస్ ఉండవు అన్నమాట. మీరు చూడండి, వ్యూస్ చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. ఎప్పటి నుంచి అంటే నేను లాస్ట్ ఇయర్ జూలై నుంచి వీడియోస్ తగ్గించేసాను పెట్టడము, కొన్ని ఇష్యూస్ వల్ల. అప్పటి నుంచి వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. దానికన్నా ముందు బెటర్ ఉండేవి, కానీ దాని తర్వాత వ్యూస్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఆడ మిస్టేక్ ఏంటంటే నేనే ఒక 6-7 మంత్స్ వరకు వీడియోస్ పెట్టకపోవడం వల్ల వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి. నా 4000 వాచ్ అవర్స్ కూడా ఒక 3000 పైన ఉండేవన్నమాట. నేను అది పెట్టకపోవడం, నేను ఫోనే టచ్ చేసి చూసేదాన్ని కాదన్నమాట ఆ 6 మంత్స్. అప్పుడు అంతా వాచ్ టైం అంతా కిందికి దిగిపోయింది. మళ్ళీ నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినట్టే ఉంది, ఛానల్ మాత్రం అదే ఉంది, కాకపోతే యూట్యూబ్ ఏదో కొత్తగా స్టార్ట్ చేసినట్టే ఉంది అన్నమాట. అలానే నేను ఇప్పుడైతే కంటిన్యూస్గా ఒక ఫిబ్రవరి మార్చ్ నుంచి అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాను నాకైనంతలో. అది కూడా ఇప్పుడు నాకు కూడా బ్రిగ్రాని చూసుకోవాలి, తనకు స్కూల్కి పంపించాలి, తనకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ నేను వీడియోస్ చేసుకోవాలి. అంతేగాని తనకి ఇష్టం వచ్చినట్టు వదిలేసి నేను వీడియోస్ చేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడికెళ్ళని వెళ్ళి వీడియోస్ అంతా మంచిగా రికార్డ్ చేసి తీయాలి అన్నా కానీ నాకు కొంచెం టైం పడుతుందేమో. అండ్ ఇంకో విషయం చెప్పాలని ఉంది, ఆ విషయం ఏంటంటే చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయకున్నా సరే నా వరకు తెచ్చి మాట్లాడే వాళ్ళు లేరన్నమాట. అంటే ఇట్లా వీడియోస్ చేస్తుంది, అట్లా చేస్తుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేవాళ్ళు నా వరకు చెప్పరన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు వదిలేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని ఎక్కువగా వేరే వాళ్ళు మాట్లాడరు, మా ఊరు వాళ్ళే.
ఇది తప్పుగా అంటే మీరు తప్పుగా అనుకోకండి వీడియో చూసిన వాళ్ళు. మా ఊరు వాళ్ళంటే పెద్దవాళ్ళు కాదు, నా ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, అది కూడా ఆడపిల్లలే అన్నమాట. ఈ మధ్య చాలా మాట్లాడుతున్నారంట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటారు కదా, ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా వినరా, వాళ్ళు కూడా మనుషులే కదా, ఇంకా వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కాకపోతే నేనే ఇదంతా మంచిది, వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడేటోళ్ళు మనకి ఏది పెట్టరు, మనం కష్టపడాలి, మనం తినాలి, మనకి ఈరోజు తినడానికి లేదు అంటే మనం పస్తులు ఉండాలి అంతే తప్ప వేరే వాళ్ళు ఏది తెచ్చి పెట్టరు. తెచ్చి పెట్టినా ఒక్కరోజు పెడతారేమో, నెక్స్ట్ డే ఎవరు పెట్టారు కదా. నెక్స్ట్ మన పని ఏదో మనమే చూసుకోవాలి. కాబట్టి అట్లా నేను మా అత్తమ్మకి మంచిగా, అలా మా అత్తమ్మకి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాను. మా అత్తమ్మ చాలా మంచిది, ఆమె అన్నీ అర్థం చేసుకుంటుంది. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే ఆమె ఏం అనదులే అందుకే ఏమి ఇట్లా చేస్తుంది అన్నట్టు అనుకుంటారు. అట్లా ఏం కాదు. అయితే ఇప్పుడు అన్నీ వింటది కదా ఊర్లలో మాట్లాడుకునే వాళ్ళు కూడా పెద్ద ఏజ్ వాళ్ళు కాదు, పెద్ద ఇప్పుడు మళ్ళీ దూరం వాళ్ళు కూడా కాదు, దగ్గర దగ్గర వాళ్ళే. నీ కోడలు ఈ వీడియోస్ చేయడానికి అక్కడ ఉంటుందా, ఆ వీడియోస్ చేయడానికి అక్కడ వెళ్ళి వీడియోస్ ఇస్తుంది, ఇక్కడ వెళ్ళి వీడియోస్ ఇస్తుంది, ఏ వంట చేసిన వీడియోస్లో పెట్టేస్తుంది, పాపను కూడా వీడియోస్లో పెట్టేస్తుంది. ఇవన్నీ మాట్లాడడం మీకు ఎందుకు ఫస్ట్? చాలాసార్లు వదిలేసిన షార్ట్ వీడియోస్లో చెప్పి కూడా చాలాసార్లు వదిలేసిన. తెలివి లేని వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా వృధానే, ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు. ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మంది సోరీ కావాలి, మంది మాటలే కావాలి మాట్లాడడానికి, ముచ్చట్లు పెట్టడానికి, అది తప్ప వేరేది ఏం లేదు కదా. అలా అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటారో మన ఫుడ్ తింటారో తెలియదు, మన గురించి మాట్లాడడానికి సెన్స్ ఉండాలి కొంచెం అన్న వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి. నేను ఇది అందరికి చెప్పట్లేదు, ఎవరు తప్పుగా పట్టుకోకండి, జస్ట్ నా గురించి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను. అందరు మాట్లాడుకోండి, తప్పు లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నామంటే మనం గుర్తు తెచ్చుకొని మాట్లాడతారు ఎవరైనా సరే, బ్యాడో మంచో చెడో ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా గురించి ఊకే రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉంటారంట. నాకు అస్సలు అది నచ్చట్లేదు. పేర్లు చెప్తే మాత్రం అస్సలు బాగుండదు, కానీ పేర్లు చెప్తే ఇంకెందుకు మీ ముఖాలకు అనేసి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకోసారి వాళ్ళ మాటలు కానీ మా అత్తమ్మ మా ఫ్యామిలీ వరకు వెళ్ళినాయి అనుకోండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను ఈసారి. మళ్ళీ నేను దగ్గర వాళ్ళు దూరం వాళ్ళని ఏమనను, ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏమైనా తింటున్నానా, వచ్చి ఏం చేస్తున్నా అనేది మాట్లాడతాను. ఈ వీడియో ఇప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను కాబట్టి ఇది కూడా గుర్తొచ్చేసి మాట్లాడేస్తున్నాను. ఇది కూడా రీసెంట్గానే జరిగిందంట. ఇంకా మన బోనాలకు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ చెప్పిందనమాట. అసలు ఎంత సెన్స్ లేకుండా మాట్లాడతారంటే సిగ్గు శరం ఉండదు. ఒక ఆడపిల్ల గురించి ఒక ఆడపిల్ల మాట్లాడడమే చాలా సిగ్గు చేయటం. అసలు అంత కుళ్ళుకుంటారు చూడు. నిజంగా అసలు శత్రువులు ఏడనో ఉండరు, ఎక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు. మన ముందు ఒకలాగా మాట్లాడతారు, మన బ్యాక్ సైడ్ ఒకలాగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకేం లేదు. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం వాళ్ళకి చెప్తున్నాను, ఇంటికి వచ్చి మాట్లాడతాను ఈసారి అయితే. నేను ఎవరిని కేర్ చేయను, జస్ట్ నా హస్బెండ్ నాతో సపోర్ట్ ఉంటే చాలు. మా ఆయన ఎప్పుడు నా వెనకనే ఉంటాడు, ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. కానీ నేను ఎవరి మాట వినను, ఆఖరికి మా మమ్మీ డాడీ మాట కూడా నేను వినను. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను. నేను ఎట్లుంటానో అట్లనే ఉంటాను, నేను జెన్యూన్గానే ఉంటాను. ఏదో బయట ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే రకం నేను కాదు. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడేస్తాను మీతో. ఎట్లా మాట్లాడాలో నాకేం తిట్టడం కూడా రాదు, అందుకే వీడియోస్లో తిట్టట్లేదు. కానీ ఇంటికి వచ్చి అప్పుడు ఎవరితో నన్ను ఇట్లా బాగా తిట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాటలు నేర్చుకొని వచ్చి మీ ఇంటికి వచ్చి అప్పుడు మాట్లాడతాను నేను. ఇంకా అది ఎవరు మగవాళ్ళకి కాదు, ఎవరికి కాదు, జస్ట్ అది కూడా నా ఏజ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి నా గురించి మాట్లాడేంత అవసరం ఏముందో నాకు తెలియదు. ఇంకా వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. ప్లీజ్ నా గురించి అనుకునే వాళ్ళు, నన్నుగా ఇష్టపడే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి అయితే ఇలాగా మంచిగా కూర్చొని మాట్లాడే వీడియోలు అయితే చేస్తాను. నాకు ఇలాంటి వీడియోస్ చేయడం అంటే ఇష్టము. కాకపోతే కెమెరా ముందు ఎందుకు మాట్లాడడం నాకు భయం అవుతుంది అన్నమాట. 3 years అయినా సరే ఆ భయం అనేది ఇంకా పోలేదు. ఇప్పటి నుంచి ఎంత భయం ఉన్నా ఏమున్నా సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేద్దాము. ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనేసి అనుకుంటున్నాను. యూట్యూబ్ గురించి కొంచెమే చెప్పి ఉంటాను, మిగతా విషయాలు ఎక్కువ చెప్పి ఉంటాను కదా. నేను నిజం చెప్పాలంటే ఈ యూట్యూబ్ కోసం చాలా మందితో తిట్లు తిన్నాను, చాలా మంది మాటలు పడ్డాను. అయినా సరే ఎందుకు స్కిప్ చేయలేకపోతున్నాను అంటే నాకు ఇది నా ప్యాషన్, ఇది నేను ఎలాగైనా సరే చేస్తాను. ఈరోజు సక్సెస్ అవ్వకపోయినా సరే, ఒకవేళ ఈ 4000 hours ఇప్పుడు కంప్లీట్ ఫిబ్రవరిలోగా కంప్లీట్ అవ్వకపోయినా 8000కి డబుల్ చేసింది కదా యూట్యూబ్. ఆ 8000 hours వాచ్ టైం అయినా సరే నేను కంప్లీట్ అయ్యేటట్టే చూస్తాను. ఎంత తిప్పలైనా సరే ఇంకా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వాలి, నేను యూట్యూబ్లో ఉండాలి, అంతే నాది. దానికైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ చేసిన వాళ్ళకైతే నేను చాలా చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్తున్నాను. చేసే వాళ్ళందరికీ, ఆల్రెడీ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇక నుంచి ముందుగా సపోర్ట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను అసలు చేతులు జోడించి మొక్కేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా కొత్తగా సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మీకు ఒక దండము. ఇంకా ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ తీసేద్దాము. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
అండ్ చాలా మాట్లాడాలని ఉంది. కొంచెమే మాట్లాడాను. మెల్లిమెల్లిగా ఇంకా మాట్లాడేద్దాం ఇంకా కొన్ని కొన్ని వీడియోస్‌లో. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని కట్ చేసేస్తున్నాను ఇంకా. బాయ్.